హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను మీకు చాట్‌జీపీటీని యూజ్ చేసుకుని మంచి సూపర్ థంబ్‌నెయిల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. మీరు రీసెంట్ టైమ్స్‌లో చూసుకోవచ్చు, నా థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి జనరేట్ చేస్తున్నాను. దాన్ని జనరల్గా అందరూ చెప్పేటట్టు జస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి జస్ట్ మీ ఇమేజ్ ఇచ్చి థంబ్‌నెయిల్ చేయమంటే అది మీకు అంత పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్స్ అయితే ఇవ్వదు. నేను చెప్పే మెథడ్ని యూజ్ చేసుకున్నారు అంటే మీకు ది బెస్ట్ అవుట్పుట్స్ అయితే వస్తాయన్నమాట థంబ్‌నెయిల్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫ్యాక్స్ థంబ్‌నెయిల్ వితౌట్ టెక్స్ట్ అయితే జనరేట్ చేశాను. ఒకసారి ఆ టెక్స్ట్ లేని థంబ్‌నెయిల్ ఎలా ఉందో ఒకసారి మీరైతే చూడండి. ఒకసారి చూడండి ఈ థంబ్‌నెయిల్ మీకు ఎలా అనిపిస్తుంది. అసలు దీంట్లో బేసిక్ టైటిల్స్ మనం ఫోటోషాప్ నుంచి యాడ్ చేసుకున్నా సరే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థంబ్‌నెయిల్ అయితే అవుతుంది. ఒకవేళ ఇలాంటి థంబ్‌నెయిల్ కనుక మీరు బయట ఎక్కడైనా చేయించుకోవాలి అనుకుంటే ఇది మీకు సింపుల్గా ఒక 3000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. బట్ చాట్‌జీపీటీని యూజ్ చేసి నేను ఒక సింగిల్ ప్రాంప్ట్తో దీన్ని అయితే జనరేట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు మీ కేటగిరీ ఏదైనా సరే మీకు బెస్ట్ థంబ్‌నెయిల్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ప్రాంప్ట్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అండ్ అలాగే అదే ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని మీరు పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ని కూడా ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే సింపుల్గా మీరు చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అంటే సింపుల్గా ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేసేసి ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తారు. మనం అలా ఇచ్చినప్పుడు మీకు పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అయితే పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ అయితే రాదనమాట. మీరు దానికోసం ఏం చేస్తారు అంటే సింపుల్గా మీరు ఇట్లా ఒక జస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయడంతోనే మీరు బేసిక్గా మీరు ఎలాంటి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే మీరు చాట్‌జీపీటీకి అయితే చెప్పాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందో అనేది కూడా నేను ఒకసారి చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక తెలుగు టెక్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానికోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. జస్ట్ బేసిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. క్రియేట్ ఎ బెస్ట్ థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ ఫర్ మై వీడియో ఆఫ్ టెక్ ప్రోడక్ట్ రివ్యూ విత్ మై ఫోటో విత్ 16:9 రేషియో విత్ గివెన్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే నేను ఇచ్చాను. అన్బాక్సింగ్ ఆఫ్ మై గోప్రో కెమెరా అని చెప్పేసి నేను ఇక్కడైతే ఇచ్చాను. ఇదేంటంటే మీరు చాట్‌జీపీటీకి చెప్తున్నారనమాట మీకు ఎలాంటి ప్రాంప్ట్ కావాలి అన్నది మీరు చెప్తున్నారు. నేను ఇక్కడ మీరు స్పెసిఫిక్గా చూసారంటే నేను ఇక్కడ ప్రాంప్ట్ జనరేట్ చేయమని చెప్తున్నాను. మీరు చూడండి కరెక్ట్గా ఇట్లా మీరు ఇప్పుడు సెండ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ని అయితే మీకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు థంబ్‌నెయిల్ డిజైన్ ప్రాంప్ట్ అని అయితే ఉంది కదా ఇక్కడ మనకి. ఇక్కడ వచ్చేసి మనకి అల్ట్రా రియలిస్టిక్ సినిమాటిక్ 4K యూట్యూబ్ థంబ్‌నెయిల్ విత్ 16:9 ఆస్పెక్ట్ రేషియో, HDR లైటింగ్, షార్ప్నెస్ అండ్ ఫోకస్, హై కాంట్రాస్ట్, వైబ్రెంట్ కలర్స్ అని చెప్పేసి ఇట్లా బేసిక్గా మీకు ఒక ప్రాపర్ మీకు థంబ్‌నెయిల్ అయితే ఇచ్చింది కదా. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రో టిప్స్ అని అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను సింపుల్గా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉంది ఈ ప్రాంప్ట్ నేనైతే సింపుల్గా కాపీ అయితే చేస్తున్నా. కాపీ చేసుకుని మీరు ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుని మీరు సింపుల్గా మీరు చాట్‌జీపీటీ మీకు ఏదైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ని మీరు ఇక్కడైతే యాడ్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ ఇమేజ్ అని అయితే ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాంప్ట్లో ఇచ్చాం. కొన్నిసార్లు మనకి ఎక్కడైనా ఇబ్బంది వస్తుంది. మీరు డిఫాల్ట్గా ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఎగ్జాక్ట్ థంబ్‌నెయిల్ సైజ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మన ఇమేజ్తో ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయమని చెప్పాం కదా. సింపుల్గా ఇక్కడ నేను నా ఇమేజ్ ఏదైనా అయితే ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. సింపుల్గా నా ఫోటో అయితే ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను. దాన్ని యూజ్ చేసుకుని ఇది మనకైతే ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ నేను నా ఏఐ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఏఐతో జనరేట్ చేసిన నా ఇమేజ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇలాగే చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ను కూడా అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా మీరు ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ని మీరు ఇలా జనరేట్ చేసుకున్నప్పుడే మీకు పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే నేను ఈ థంబ్‌నెయిల్ని కూడా అయితే జనరేట్ చేశాను. సింపుల్గా నేను ఒక థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ని అయితే ఫస్ట్ జనరేట్ చేశాను. చూడండి సింపుల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేశాను. ఇట్లా ఒక తెలుగు టెక్స్ట్ ఇచ్చి దీన్ని బేస్ చేసుకుని నాకు ఒక ఫ్యాక్స్ ఛానల్కి ఒక టైటిల్ థంబ్‌నెయిల్ ఇవ్వమంటే నాకు ఇట్లా థంబ్‌నెయిల్ అయితే ఇస్తుంది అనమాట. మీరు సింపుల్గా చూడవచ్చు నేను ఇక్కడ దీన్ని అయితే జనరేట్ చేశాను అనమాట ఆ ప్రాంప్ట్తో. ఫస్ట్ అయితే నాకు తెలుగు టెక్స్ట్తో అయితే ఇచ్చింది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేశాను కదా. ఇలా మీరు ఫ్యాక్స్ ఛానల్ కోసం నేను ఒక ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని నేను ఈ థంబ్‌నెయిల్ అయితే జనరేట్ చేశాను. నాకు టెక్స్ట్ అంత పర్ఫెక్ట్గానే అయితే అనిపించలేదు. అందుకనే నేను దీన్ని మళ్ళీ వితౌట్ టెక్స్ట్ అయితే జనరేట్ చేశాను అనమాట. రిమూవ్ ఆల్ టెక్స్ట్ అని నేను క్లిక్ చేసినప్పుడు నాకు వితౌట్ టెక్స్ట్ అయితే ఈ థంబ్‌నెయిల్ అయితే ఇచ్చింది. దీన్ని నేను ఇలా అయినా యాడ్ చేయొచ్చు. లేదు అంటే నేను దీన్ని కొంచెం బేసిక్గా టెక్స్ట్ నేను ఫోటోషాప్లో యాడ్ చేసుకుని కూడా దీన్ని అయితే చేయొచ్చు. లేదు మీరు అనుకుంటే మీరు వద్దు నాకు ఫోటోషాప్ ఏం అవసరం లేదంటే మీరు ఇక్కడ నుంచే దీనికి మంచి అనుకున్న టైటిల్ కూడా దీనికి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెక్ ఛానల్ కోసం ఒక థంబ్‌నెయిల్ అయితే చేసాం కదా అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మన థంబ్‌నెయిల్ టెక్స్ట్ థంబ్‌నెయిల్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో.
ఇక్కడ చూడండి నేను గోప్రో అన్బాక్సింగ్ ఫస్ట్ లుక్ అని అయితే వచ్చింది. ఇక్కడ న్యూ వీడియో అని కూడా ఇచ్చింది చూడండి. ఇప్పుడు మనకి రియలిస్టిక్గా నేను గోప్రో కెమెరా ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నట్టు, బ్యాక్గ్రౌండ్ నా స్టూడియోలో ఉన్నట్టు, ఇట్లా నేను ఒక డెనిమ్ జాకెట్లో ఉన్నట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్ తమ్నెయిల్ అయితే ఇచ్చిందో. ఇలా మీరు యూజ్ చేసుకుని ది బెస్ట్ తమ్నెయిల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎలాంటి ప్రోడక్ట్ని పట్టుకుని చూపించలేదు, దానికి ఎలాంటి ప్రోడక్ట్ని ఇవ్వలేదు, అండ్ అలాగే నా ఫోటో కూడా ఇలా అయితే లేదు. నేను ఇచ్చిన ఫోటో కూడా చాలా సింపుల్గా అయితే నేను ఒక చైర్లో కూర్చున్నట్లయితే ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని నా ప్రొఫైల్ని తీసుకుని నా తమ్నెయిల్ని ఎలా జనరేట్ చేసిందో మీరే చూడండి. ఇలా మీరు ఏ ఛానల్కైనా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వ్లాగింగ్ ఛానల్ కోసం అయితే నేను ఒక తమ్నెయిల్ అయితే జనరేట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, రైట్ ఏ ప్రాంప్ట్ టు జనరేట్ తమ్నెయిల్ ఫర్ మై వ్లాగ్ ఛానల్ అని చెప్పేసి ఇచ్చాను. గోయింగ్ టు శ్రీలంక ఫస్ట్ టైం ఇలా ఇచ్చాను కదా. ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే యూజ్ మై ఇమేజ్ అని కూడా మీరు ఇక్కడైతే చెప్పాలి. ఇప్పుడు మన ఇమేజ్ని యూజ్ చేసుకుని ఇలా వ్లాగింగ్ ఛానల్ తమ్నెయిల్ కోసం ఒక ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ని అయితే సెండ్ చేశాను. ప్రాంప్ట్ జనరేట్ చేసిన తర్వాత మనకి అదొక అల్ట్రా రియలిస్టిక్ ప్రాంప్ట్ని అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అల్ట్రా రియలిస్టిక్ సినిమాటిక్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సింపుల్గా ఈ ప్రాంప్ట్ ప్లస్ నేను ఇక్కడ ప్రో టిప్స్ని కూడా కాపీ చేసుకుంటాను. సింపుల్గా కాపీ చేసేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ట్యాబ్ ఓపెన్ చేసుకొని సింపుల్గా నేను చాలాసార్లు అయితే దీన్ని యూస్ చేస్తున్నాను, అందుకని 2 many రిక్వెస్ట్స్ అని అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్, అలాగే మీ రేషియో ఏదైతే ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ నా ఇమేజ్ని నేను ఇక్కడైతే ఇస్తాను. సేమ్ ఇదే ఇమేజ్ని కాపీ చేసుకుని నేను మళ్ళీ అక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మనకి ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. ఒకసారి ప్రాంప్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా అయితే ఇచ్చిందనమాట ప్రాంప్ట్. నెక్స్ట్ మనం దీన్ని అయితే సెండ్ చేద్దాం. దీన్ని బట్టి మనకు అసలు తమ్నెయిల్ వ్లాగింగ్ ఛానల్ కూడా ఎలా వస్తుంది అనేది అయితే మీరు చూసుకోండి. తెలుగు టెక్స్ట్లో కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే మిస్టేక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రాపర్ తెలుగు టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా మీరు మళ్ళీ యాడ్ చేస్తే మీకు సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం మీకు నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ఎవరికైతే ప్రో సబ్స్క్రిప్షన్ ChatGPT ఉందో వాళ్ళు అన్లిమిటెడ్గా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ప్రో సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి ఒక 3-4 తమ్నెయిల్స్ వరకు మాత్రమే ఇదైతే యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు సింపుల్గా మీరు మీ ChatGPTని యూజ్ చేసుకుని తమ్నెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు టెక్ ఛానల్కి కానీ, లేదు మీరు ఫ్యాక్స్ ఛానల్కి కానీ, వ్లాగింగ్ ఛానల్కి కానీ అన్నిటికీ మీరు అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం, మన వ్లాగ్ ఛానల్ తమ్నెయిల్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఒక 2 seconds ఆగితే ఇది మనకు ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిందో. ఫస్ట్ టైం ఇన్ శ్రీలంక అని చెప్పేసి మనకైతే ఇచ్చింది. నా వ్లాగ్ తమ్నెయిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఒకవేళ నా వ్లాగింగ్ చేస్తున్నట్టు ఏదైనా ఒక ఇమేజ్ని కనుక ఇచ్చినట్లు ఉంటే అది ఇంకా పర్ఫెక్ట్ జనరేట్ చేసేది. జస్ట్ మనం బేసిక్ ఇమేజ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇలా ఇచ్చిందనమాట. ఇప్పుడు కూడా చాలా అయితే బాగుంది అవుట్పుట్ అనేది. టెక్స్ట్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చిందో. మీకు ఇలా నచ్చలేదు అంటే మీరు రిమూవ్ టెక్స్ట్ అని చెప్పేస్తే మీకు టెక్స్ట్ కూడా రిమూవ్ చేసేస్తుంది. మీరు ఫోటోషాప్లో కూడా దీన్ని టెక్స్ట్ని అయితే పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ChatGPTని యూజ్ చేసుకొని మీరు తమ్నెయిల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో. సింపుల్గా ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మీరు ChatGPT నుంచి తమ్నెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు దీంతోపాటు మీరు ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ జనరేట్ చేసుకోవచ్చు, బిజినెస్ పోస్టర్స్ జనరేట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా దీని నుంచి మీరు అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి. అలాగే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టైంలో మన ఛానల్కి షేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.